మమ్మీ అంతా మనదే అని ఒకసారి ఇట్లా అంతే అంతా మనదే అనండి. ఇది అంతా అనేది మనది కాకుంటే మంచిదా? ఇదంతా మనదే. హే గాయ్స్, ఇంకొక 2 days అయితే రిత్వి బర్త్డే అనమాట. సో నేను రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకున్న ఐటమ్స్ మొత్తం కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కోసమే. ఒక్కొక్కటి చూపిస్తాను ఏమేమి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాము ఏంటి అనేది. బట్ దీనికైతే ఎంత రీసెర్చ్ చేశానంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి చాలా చాలా టైం పట్టింది. ఏది ఇద్దామని డిసైడ్ అవ్వడం టైం పట్టింది. బట్ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత తొందరగానే ఆర్డర్ చేసేసాం అనమాట. ఇంత టైం ఎందుకు పట్టింది అంటే ఆల్రెడీ ఇచ్చిన లాంటి గిఫ్ట్స్ అయితే ఇవ్వద్దు, అంటే రిపీట్ చేయొద్దు. మనము ఇచ్చినవి ఉంటాయి కదా అలాంటిది. అండ్ ఇదైతే ట్రెడిషనల్ రిలేటెడ్ కాదు కాబట్టి కొంచెం డిఫరెంట్గానే ట్రై చేద్దాం అనేసి మళ్ళీ ట్రెడిషనల్ వేలో వెళ్ళొద్దు అనేసి అనుకున్నాం ఫస్ట్ బర్త్డే కాబట్టి. అండ్ లాస్ట్ ఇప్పుడు మా పాప క్రాడల్ సెరమనీ అప్పుడు కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్ ఇచ్చామన్నమాట. ఇంకా దాని ముందు ఏమైనా ట్రెడిషనల్ ఉంటాయి కదా లైక్ హౌస్ వార్మింగ్ అట్లాంటి వాటికైతే పట్టు చీరలు అవి ఇచ్చాను. ఏది ఇచ్చినా నాకైతే రిటర్న్ గిఫ్ట్ అనేది యూస్ఫుల్ ఐటమ్ ఇవ్వాలని ఉండే. ఇప్పుడు మనకి పిల్లలే అనుకున్నాం అనుకోండి, అందులో ఎవ్వరు కూడా ఒక ఏజ్ గ్రూప్ పిల్లలే లేరు అసలు. అంటే కొంతమంది కిడ్స్ పెద్దవాళ్ళు, కొందరు అసలు ఇంకా రీసెంట్లీ మ్యారీడ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొందరికి పిల్లలు లేరు, ఉన్నా కూడా డిఫరెంట్ ఏజెస్. సో అట్లాంటి గిఫ్ట్స్ అయితే మనకు వద్దు, ఓవరాల్గా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాంటివి ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఫస్ట్ గిఫ్ట్ కవర్స్. మేము ముందు బర్త్డే అనుకోగానే ఫస్ట్ గిఫ్ట్ బ్యాగ్స్ తీసుకుందాము అని చెప్పి అనుకున్నప్పుడు ఇక రామ్ అయితే బాగా స్పెసిఫిక్గా ఉండే అన్నట్టు. కంపల్సరీగా కస్టమైజ్డ్ గిఫ్ట్, అవే కస్టమైజ్డ్ గిఫ్ట్ బ్యాగ్స్ మాత్రమే చేపిద్దాం అన్నాడు. బాక్స్లు ఆర్డర్ పెట్టినాం అనమాట ఈసారి. ఇవే మన గిఫ్ట్ బాక్సెస్. బాక్స్ లాగా రావు, ఇట్లా వస్తాయి. దీన్ని మనం బాక్స్ లాగా చేసుకోవాలి, ఈజీగానే చేయొచ్చు. ఇంకా బాక్సెస్ లాగా పంపాలంటే చాలా ప్యాకేజెస్ పంపాల్సి వస్తుంది. దానికి ఒక రిబ్బన్. అండ్ ఇవి కూడా మనం ఏ కలర్స్ కావాలంటే అది కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. బాక్స్ అయినా, రిబ్బన్ అయినా, పైన నేమ్ అయినా. దీనిపైన రిత్వీస్ బర్త్డే అనమాట, ఇది కప్ కేక్. సో మరి పెద్ద రిత్వీస్ బర్త్డే అని రాయిస్తే బాగుండదు కదా అన్నట్టు సింబాలిక్ గా రిత్వీస్ బర్త్డే లాగా. హౌ ఇస్ దిస్? ఇదేమో గోల్డ్ కలర్ ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ ఓపెనింగ్. సో ఇది కూడా గోల్డ్లో పెట్టించాము. మన థీమ్ ఏంటంటే గ్రీన్ అండ్ పింక్. ఇది మా గిఫ్ట్ పెట్టడానికి పర్ఫెక్ట్ అనమాట. అండ్ మంచిగా హోల్డ్ చేస్తుంది, వెయిట్ని కూడా. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, అందుకే తీసుకున్నాం. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంతలోనే ఫ్రెండ్ వచ్చింది. అత్త ఏం చేస్తున్నావు నాన్న? టవలా? టవల్ టల్ టవల్ అది ఏంటది? టవల్. అక్క చూడు ఎవరున్నారు? అయ్యో పీకొద్దు, వీడియో చూడు. రిత్వి టవల్ టల్ టల్. గిఫ్ట్లు ప్యాక్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి ఫ్రెండ్ని రమ్మన్నా అనమాట. ఇంకా మేము ఇద్దరం కలిసి చేస్తున్నాము, స్టార్ట్ చేసాము ప్యాకింగ్ చేయడం. చాలా టైం పట్టిందండి ఇవన్నీ ప్యాక్ చేయడానికి. మెయిన్గా ఫస్ట్ మనము బాక్సెస్ వేసి రిబ్బన్స్ కట్టడము, మళ్ళీ నేను ఏంటంటే కొంచెం ప్యాకింగ్ చాలా డిఫరెంట్గా వేద్దామని ఫుల్ ప్లాన్స్ వేసుకొని ఉండే అనమాట. సో ఇంకా అవన్నీ పెట్టడానికి మస్తు టైం పట్టింది. దానిలో వేసే పేపర్ ఉంటుంది కదా టిష్యూ, అది కూడా ప్రింటెడ్ చేయించాను అనమాట. అది గార్డెన్ థీమ్ కదా మాది. సో నేను అందులో వేయడానికి ఆ పేపర్ కూడా కస్టమైజ్ చేయించాను. అంటే మనకి ఎలాంటి కలర్స్ కావాలి, ఏ ప్రింట్స్ కావాలి, అందులో ఆప్షన్స్ ఉంటాయి మనం ఆర్డర్ చేసిన దానిలోనే. అందులో ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే యాజ్ ఇట్ ఈస్ మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రింట్ కావాలో అది వస్తుంది. అంటే కొంతమందికి థీమ్స్ అవి ఉంటాయి కదా, థీమ్ ప్రింట్ లాగా కూడా తీసుకోవచ్చు అన్నట్టు అలా. అండ్ మనము ఒకటే గిఫ్ట్ పెట్టట్లేదు, 3 గిఫ్ట్స్ పెడుతున్నాం. అందులో ఒకటేమో లేడీస్కి యూజ్ అయ్యేది, ఒకటి జెంట్స్కి, అండ్ ఇంకొకటి కిడ్స్కి అనమాట. సో అందరినీ సాటిస్ఫై చేసినట్టు ఉండాలి కదా. యాక్చువల్ అయితే ఈ గిఫ్ట్స్ అందరికీ చాలా 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 నచ్చినాయి నాకు. తర్వాత ఇమ్మీడియట్ డేనే, అంటే ఇచ్చిన రోజు మార్నింగ్ నుంచే చాలామంది మెసేజెస్ అండ్ కాల్స్ చేసి చెప్పారనమాట బర్త్డే బాగా జరిగింది అండ్ మాకు రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా నచ్చినాయి అని చెప్పి. నాకు ఎంత హ్యాపీ అనిపించింది. ఇంత కష్టపడి ప్యాక్ చేసి ఇంత ప్లానింగ్ చేసినందుకైతే మంచి అప్రిషియేషన్స్ వస్తాయి, ఇంకా హ్యాపీనెస్ వేరు కదా. నేను తను వచ్చేసరికి కొన్ని ప్యాక్ చేసి పెట్టించాను అనమాట. అయితే కాటన్ బాక్సెస్లో తీసుకెళ్ళడానికి అని చెప్పి 2 ఫుల్ పెద్ద కాటన్ బాక్సులు నిండిపోయినాయి నా రిటర్న్ గిఫ్ట్లు పెట్టడానికే. అవి కాకుండా మేము కొన్ని గేమ్స్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అవి కూడా ప్యాక్ చేస్తాం. అవి ఇవాళ బాక్స్ పేపర్ రిత్వి మేడం పళ్ళు మంచి జరుగుతున్నాయి నీ బర్త్డే.
సూపర్ గా జరుగుతున్నాయి. పోయినాను హ్యాండ్తో అలాంటి పక్కన తిప్పి మేము థ్రెడ్సే కదా ఇవి రావాలి కదా. నీ రిటర్న్ గిఫ్ట్స్ నవ్వుతుంది. ఇగో ఇవి ఏంటి నాన్న, రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ ఎవరు ఎవరు ఎవరా? అత్త, నేనా? ఫ్రెండ్ అత్త. అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. అత్త నువ్వు ఏం చేస్తున్నావు? ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేస్తూ. ఇప్పుడు మా భార్య ఎందుకని అంత ఫేమస్ చేస్తారు? కూర్చుందరా నీ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని చూపియవా? నీదే. దా ఇక్కడ నిల్చో, దాన్ని ఒకసారి నిల్చోబెట్టి తీయ ఒక షార్ట్ డెఫినెట్ గా రావాలి అత్తయ్య. అంతే. ఇలా అత్తయ్య ఏం చేస్తుంది అసలు? ఇన్ని గిఫ్ట్లు ప్యాక్ చేస్తుంది అని అనుకుంటారు కదా, మా అత్తయ్య కూడా హెల్ప్ చేస్తుంది గ్యాస్ అని చెప్పి. మీ అంతా మనదే అని ఒకసారి ఇట్లా అత్తయ్య అంతా మందే అనండి. ఇది అంతా అనేది మనది కాకుంటే మంచిదా? ఇదంతా మనదే. అత్తయ్య డైలాగ్ రైటర్ లాగా పెట్టుకుంటే ఇన్ని చూసుకున్న తర్వాత ఏది బెటర్ ఆప్షన్ అని చాలా ఆలోచించిన ఫైనల్ గా అయితే ఒకటి ఫిక్స్ అయిన అనమాట. అదేందనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఇదే అన్నమాట మన రిటర్న్ గిఫ్ట్. ఓపెన్ చేసి చూపిస్తా. దిస్ ఈజ్ అవర్ రిటర్న్ గిఫ్ట్. ఇదన్నమాట మన రిటర్న్ గిఫ్ట్. సూపర్ ఉంది కదా, చూడండి అసలు మొత్తము స్టోన్స్ తోని మంచి డీటెయిల్ వర్క్ వచ్చింది. అంతా మెటల్ అన్నమాట, గోల్డ్ కలర్ లో ఉంది. నాకైతే సూపర్ గా నచ్చింది బ్యాగ్. ఇది పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్. సో ఇది అందరికి బాగా సెట్ అయిపోతుంది. శారీస్ పైన వేసుకోవచ్చు, డ్రెస్సెస్ పైన వేసుకోవచ్చు, అండ్ మోడర్న్ డ్రెస్ పైన కూడా వేసుకోవచ్చు అనమాట. అంత మంచిగా ఉంటది. అండ్ ఇలా డైరెక్ట్ పట్టుకోవచ్చు, లేకపోతే దీనికి లోపల ఇలా ఉంటది. ఇందులో మనకు ఒక వ్యాలెట్ పడుతుంది, అండ్ ఫోన్ పెట్టుకోవచ్చు, పెద్ద ఫోన్ పడుతుంది. అండ్ మిడిల్లో మనకి మనీ పెట్టుకోవడానికి కూడా సపరేట్ గా ఒకటి జిప్ ఇచ్చి ఇచ్చాడు. అండ్ హ్యాండ్ కి వేసుకోవచ్చు ఇది. సో ఇది కూడా చాలా బాగుందండి, క్వాలిటీ అయితే నాకు భలే నచ్చేసింది. ఇది నేను కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అందుకోసం, రిటర్న్ గిఫ్ట్స్ అనే కాకుండా. అండ్ ఇది ఇలా అటాచ్మెంట్ చేసేసుకొని దీనికి ఇట్లా టచ్ వచ్చింది కదా, దీనికి ఇట్లా అటాచ్ చేసినాం అనుకోండి, ఇంకా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు. కొంతమంది కుట్టిగా డైరెక్ట్ పట్టుకోవడం ఇష్టం ఉంటుంది కదా, అట్లా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు హ్యాంగ్ చేసుకుంటాను, అవుట్గా పట్టుకుంటుంది, ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు. ముందే పార్టీస్కి వెళ్ళేటప్పుడే ఇట్లాంటివి వాడతాం కాబట్టి ఇదైతే అందరికి నచ్చుతుంది. ఇది వర్క్ పోదు కూడా, కొన్ని ఇట్లా స్టిక్ చేసి ఉంటాయి కదా అవి పోతాయి, అందుకే నేను అవి ప్రిఫర్ చేయను ఎక్కువ. ఇదైతే ఇంకా మొత్తం స్టోన్స్ అండ్ మెటల్స్ తో వచ్చింది కదా, సో ఇదైతే ఇంకా పోను కూడా పోదు అసలు వర్క్, ఇంకా మరీ రఫ్ గా వాడితే తప్ప. సో ఇది నాకైతే ఇది భలే భలే నచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఈ కలర్ కూడా బాగుంది. ఇది వేసుకుంటే ఎంత బాగుందో చూసారా, ఎలాంటి డ్రెస్సెస్ పైకైనా బాగుంటుంది. ఇప్పుడు నేను మామూలుగా నార్మల్ డ్రెస్సే కదా, దానిలో కూడా ఎంత బాగుందో చూడండి. ఇంకా మనము మంచిగా శారీస్ కానీ కొంచెం ఫ్యాన్సీ ఆర్ పట్టు చీరలు అట్లాంటివి కట్టుకున్నప్పుడు అయితే ఎక్సలెంట్ ఉంటుంది బ్యాగ్. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఇట్లాంటివి అన్నమాట. సో ఇవేంటి అంటే ఇలా ఒకటి బ్యాగ్ వస్తుంది, దీనికి 1 minute జస్ట్ వెయిట్. దీనికి ఒక థ్యాంక్ యూ కార్డ్ అనమాట. సో రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అటు పక్కన మన రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇది థ్యాంక్ యూ కార్డ్ ఉంటుంది అనమాట. సో వచ్చినందుకు థ్యాంక్ యూ అన్నట్టు. అండ్ దీనికి ఒకటి కస్టమైజ్డ్ అన్నమాట. ఇవన్నీ బేసిక్ గా మనకు మా పార్టీ థీమ్ ఏంటి అంటే గార్డెన్ థీమ్ లాగా చూస్ చేసుకున్నాం. దాంట్లో బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా, అందుకని ఇది ఒకటి బటర్ఫ్లై కీ చైన్. ఇది కూడా మస్తు క్యూట్ ఉంది, బటర్ఫ్లై కీ చైన్ అయితే చాలా బాగుంది. బయట అయితే ఫుల్ షైనింగ్ వస్తుంది. అండ్ ఇది ఇందులో వేసి ఈ కార్డు కూడా ఇందులో పెట్టేసి మనం బ్యాగ్లో పెట్టేస్తాం అనమాట. అండ్ యాక్చువల్గా బర్త్డే అంటే మనకేంటి ఎక్కువ ఇంపార్టెంట్, చాక్లెట్స్, కేక్స్ ఇవే గుర్తొస్తాయి. సో నోరు తీపి చేయాలంటారు కదా, అందుకని చాక్లెట్స్ అనమాట. సో చాక్లెట్స్ అయితే ఫెర్రర్ రోచర్ చాక్లెట్స్ తీసుకున్నాం. సో ఇవి పెట్టడానికి కూడా మళ్ళీ మనకి పింక్ కలర్ బాక్సే, ఇవన్నీ ఒకే దగ్గర తీసుకున్నాను నేను. సో ఈ బాక్స్ ఇది భలే క్యూట్గా ఉంది. ఇందులో ఈ 2 చాక్లెట్స్ వేసి ఇట్లా పెట్టి అందులో పెట్టేస్తాం అనమాట. ఇది మన రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్. ఎలా ఉంది చెప్పు, మస్తు లేదు? మన సెలెక్షన్ అంటే ఎవరిది, మొత్తం ఇవన్నీ స్టోన్స్ వచ్చినాయి, ఎంత క్యూట్ గా ఉంది చూడండి బ్యాగ్.
ఇది ఇలా వాళ్ళు ఓపెన్ చేయగానే తీసుకున్న వాళ్ళు మంచిగా ఇందులో నుంచి ఒక థ్యాంక్ యూ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. 1000 గిఫ్ట్లు. ఒక్క నిమిషం ఆగు. సో ఇట్లా పెట్టి ఆగురామ్ చెప్తున్నా కదా అక్కడ వీడియోలా. ఇంత మంచి బాక్స్ కొన్నందుకు కనీసం దాని గురించి ఒక 1 minute అని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వు. సో ఈ బాక్స్ మంచిగా క్యూట్ గా ఉందని చెప్పి తీసుకున్నా. ఇది చాక్లెట్స్ పెట్టి ఇవ్వడానికి అని చెప్పి. సో ఇందులో చాక్లెట్స్ పెడతాం ఇప్పుడు. ఇంకా ఒకటి తీసుకొచ్చిన, ఇంకోటి కూడా ఉండే కదా. మెల్లిగా రాము, నీట్ గా పెట్టు. సో వీళ్ళకి గిఫ్ట్లు కూడా ఒక ప్యాటర్న్ ఉంటది, నీట్ గా వేస్తేనే మంచిగా ఉంటది. సో దీనిలో చాక్లెట్లు పెట్టేసినాం. ఇప్పుడు నేను ఒక బాక్స్ ప్యాకేజ్ చూపిస్తాం మీకు, మేము ఎట్లా పెడుతున్నాం ఏంది అనేది. అండ్ చాక్లెట్స్ ఒకటే నువ్వు పెడతావా, ఇంకా ఏం పెట్టావా? ఈ బ్యాగ్ లో ప్యాక్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేద్దాము. కనపడదు. ఇవన్నీ మనం ఇప్పుడు గిఫ్ట్స్ కోసం అన్నమాట. సో ఇవన్నీ ప్యాక్ చేయడానికి మస్తు టైం పట్టేటట్టు ఉంది అసలు. ఇంత నీట్ గా మంచిగా క్యూట్ గా ప్యాక్ చేయాలి కదా, మరి ఏం చేస్తాను చెప్పండి. అండ్ మీకు చూపించినట్టుగా ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక టీవీ, కీ చైన్ అండ్ థ్యాంక్ యూ కార్డ్ అండ్ చాక్లెట్స్. క్రేజీ చాక్లెట్స్ కదా ఇవి నచ్చని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. ఫెర్రర్ రాచర్ చాక్లెట్స్. సో ఇదనమాట. అండ్ దీనికి వేయడానికి ఇంత పెద్ద ప్రొసీజర్. ఈ పేపర్ ఫస్ట్ ఒకటి ఇట్లా పేపర్ వేసి కింద నుంచి ప్యాక్ చేస్తున్నా. ఈ గిఫ్ట్ బాక్స్ ఒకటే కాకుండా ఇంకా నేను క్యాండీవి కూడా కస్టమైజ్ చేపిద్దామని చూస్తుండే అనమాట. సో క్యాండీ బాక్సెస్ కూడా ఇవి క్యూట్ గా భలే అనిపించినాయి, అందుకే ఇవి తీసుకున్నాయి. మన థీమ్ లో కరెక్ట్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది ఇది. అండ్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది అనమాట ఇది. పిల్లలకి ఎందుకు, అమ్మాయిలకైతే ఫుల్ నచ్చుతుంది. నాకు ఇట్లాంటి క్యూట్ బాక్సులు ఇట్లాంటివి అంటే బాగా ఇష్టము. సో రామ్ అదే అంటున్నాను, నీకు లోపల గిఫ్ట్ కన్నా దాన్ని ఎలా ప్యాక్ చేయాలి ఇవి కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్నావు కదా. ఇది ఇంకొకటి, ఇది స్టిక్కర్, థ్యాంక్ యూ స్టిక్కర్. సో ఫస్ట్ మన బాక్స్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటది అనేది నేను ఒక బాక్స్ చూపిస్తాను మీకు. ప్రతి బాక్స్ కూడా ఇప్పుడు చూపించే విధంగానే ప్యాక్ చేసినాం అనమాట. ఎప్పుడైనా గిఫ్ట్ బాక్సులు ప్యాకింగ్ చేసేటప్పుడు ముందు ఒకటి టిష్యూ పేపర్ వేయాలి, కింద అది కస్టమైజ్ చేసి ఆ ఫ్లవర్ ప్రింట్ కొట్టించాను. అండ్ దానిపైన షెడెడ్ టిష్యూ పింక్ కలర్ది. సో అది వేసి దానిపైన మనం గిఫ్ట్లు పెడితే మంచిగా ఉంటుంది, నీట్గా లుక్. అండ్ ఏదైనా బ్రేక్ అవ్వకుండా కూడా ఉంటాయి అన్నట్టు అట్లా వేసాను. అండ్ బ్యాగ్స్కి కూడా బబుల్ ర్యాప్ పెట్టా, ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఎత్తేసినా కూడా పగలకుండా నీట్గా ఉంటుంది కదా గిఫ్ట్ అన్నట్టు. ప్రతి దానికి ఒక బబుల్ ర్యాప్ కవర్ చుట్టి అలా పెట్టాను అనమాట. డైరెక్ట్ గా పెట్టినా ఏమవ్వదు, ఎందుకంటే మనం కింద వేసిన పేపర్ కూడా ప్రొటెక్టింగ్ కోసమే. మోస్ట్లీ ఏమవ్వదు, కానీ నేనే నీట్గా ఉండాలని అలా వేసా. ఎందుకు అట్లా చూస్తుంది? అసలు వీటి మీద హృత్విసం అంటే వాడలు బాగుంది. వీటి మీద బ్యాగ్స్ వాడుకోవడం అనుకుంటారు. సో ఇది వచ్చేసి ఇలాగ పెడతాం అన్నమాట గిఫ్ట్. ఓకే, నెక్స్ట్ మనది అదేది కనిపిస్తుందా వీడియోలో? థ్యాంక్ యూ. యా, ఈ గిఫ్ట్ కార్డ్ ఇక్కడ పెట్టేస్తా. అండ్ మన చాక్లెట్ బాక్స్, ఇది చాక్లెట్ బాక్స్, ఇది ఇక్కడ పెట్టేద్దాం. కిడ్స్ కున్నది, లేడీస్ కున్నది, జెంట్స్ కి లేదా గిఫ్ట్ బాక్స్? జెంట్స్ కి ఉంది కదా కీ చైన్ పెట్టుకొని వాళ్ళు. అంతేనా? చాక్లెట్స్ ఏమో కిడ్స్ కి, ఇది లేడీస్ కి. ఈ థ్యాంక్ యూ గిఫ్ట్ కార్డ్ ఉంది, కీ చైన్ ఎవరికి? ఓకే ఓకే, మన గిఫ్ట్ బాక్స్ కాంబినేషన్. ఓకే, ఇంకేముంది? క్లోజ్ చేయవా? వామ్మో, ఇంకొకటి ఇది వస్తుంది అనమాట, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సో మనం దీన్ని ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసి ఈ ఓపెనింగ్ దగ్గర ఇది వేయాలన్నమాట. ఇలా వచ్చిందా? ఇదండి లేడీస్ తో పెట్టుకుంటే ప్యాకింగ్. సో ఇట్లా ఇదన్నమాట. హౌ ఇస్ ఇట్? ఎక్సలెంట్ ఉంది. అట్లా ఒక 25 to 30 చేయాలి, ఇంకా కానిచ్చాయి ఫాస్ట్. అబ్బా ఏంటిరా మెల్లిగా చేసుకుంటా. ఇవి కట్టచ్చు కదా నువ్వు, డోరీస్ కట్టినట్టే కదా. నో వర్క్.
సో ఇది మొత్తం ప్యాకింగ్ చేసిన తర్వాత మన గిఫ్ట్. నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో, వచ్చిన ఫ్రెండ్స్ కూడా అదే రేంజ్లో నచ్చుతుంది డెఫినెట్గా. ఎలాగో నేను వీడియో పోస్ట్ చేసే లోపు మా బర్త్డే అయిపోతుంది కాబట్టి వాళ్ళ రియాక్షన్ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఎలా అనిపించింది అనేది. చూడండి, మీకు కూడా ఒక గిఫ్ట్ బాక్స్ ఇవ్వాలి కదా, తీసుకోండి గైస్. ఇది మా రిటర్న్ గిఫ్ట్స్తో పాటు ఇంకా ఆ రోజు గేమ్స్ ఆడిస్తానని చెప్పాను కదా, అవన్నీ కూడా చాలా గిఫ్ట్స్ తీసుకున్నాం అనమాట. ఇవన్నీ వాటికి సంబంధించినవే. ఇవి కూడా ప్యాక్ చేస్తున్నాం. సో ఇవి డిఫరెంట్గా ఉండాలని ఈ టైప్ ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. ఈ దాంతో అన్ని సేమ్ కలర్ ఉండొద్దు కదా, బట్ మన థీమ్ ఏంటి, గార్డెన్ థీమ్ కాబట్టి ఆబ్వియస్లీ ఫ్లవర్సే. అండ్ ఇందులో ఎలా పెట్టానంటే నేను కొన్నేమో లైక్ అంటే మనం $10 నుంచి $50 మధ్యలో గిఫ్ట్స్ తీసుకున్నాము. అంటే ఒకటి 45, ఒకటి 35 అలాగా తీసుకున్నాం అనమాట. అయితే అక్కడ గేమ్ విన్ అవ్వగానే మనం ర్యాండమ్గా గిఫ్ట్స్ ఇచ్చేయకుండా ఎవరిది వాళ్ళే వచ్చి ఒక ఫిష్ బౌల్ నుంచి చిట్ పిక్ చేయాలన్నమాట. సో దాంతో వాళ్ళ లక్ తెలిసిపోతుంది ఇంకా వాళ్ళకి. మనమే ర్యాండమ్గా ఇచ్చిన దానికన్నా వాళ్ళది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని గిఫ్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అని అట్లా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఈ గిఫ్ట్స్తో పాటు ఒక 2 గిఫ్ట్ కార్డ్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట. అవి 2 కూడా అంటే ఒకటేమో ఐస్ క్రీమ్ది రిలేటెడ్, ఇంకొకటి కుకీస్, కప్ కేక్స్ అట్లాంటివి కొనుక్కునేలాంటివి. బట్ ఇందులో ఎలా అంటే నేను ఎన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నానో అందులో 50% ఏమో అడల్ట్స్కి యూజ్ అయ్యేలాగా తీసుకున్నా, 50% కిడ్స్కి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట గేమ్స్ గిఫ్ట్స్. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా అలా అయితే. ఇంకా ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను మిగతా అన్ని గిఫ్ట్ బాక్సులు అన్నీ ప్యాక్ చేసేసి ఒక కాటన్ బాక్స్లో పెడుతున్నా. ఇలా కాటన్ బాక్స్లో మనం పెట్టుకున్నామంటే గిఫ్ట్ బాక్సులు పాడవకుండా ఉంటాయి. అండ్ తీసుకెళ్ళేటప్పుడు మనకి నీట్గా తీసుకెళ్ళచ్చు అనమాట. అంటే కార్లో జస్ట్ వెనకాల పెట్టుకొని తీసుకెళ్ళచ్చు కదా. సో ఆ గిఫ్ట్స్, ఈ రిటర్న్ గిఫ్ట్స్, మేము ప్యాక్ చేసిన గిఫ్ట్లు అన్నీ కాటన్ బాక్సెస్లో పెడుతున్నాను. నాకు మొత్తం ఒక 3 కాటన్ బాక్సెస్లో అన్నీ ఫిల్ అయిపోయినాయి అనమాట. ఇంకా మనమే ముందు ఆ రోజు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఒకసారి డెకర్ చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాము. అప్పుడే ఈ బాక్సులు అన్నీ కార్లో పెట్టేసుకొని తీసుకెళ్ళినామంటే అక్కడ వెళ్ళి అరేంజ్మెంట్ చేసేయచ్చు. ఆ గిఫ్ట్స్ ఒక దానిలో, ఈ గిఫ్ట్స్ ఒక దానిలో, అండ్ 2 కొన్ని కలిపి కూడా పెట్టాను. చాలానే సరిపోయినాయి అందులో. ఇంకా 2 డేస్లోనే ఉంది బర్త్డే కాబట్టి అన్ని గేమ్స్ రిలేటెడ్ కూడా అన్ని ప్రిపేర్ చేసుకొని ఆల్మోస్ట్ నైట్ 12:30-1 అయిందనమాట. నేను పడుకునేసరికి ఇవన్నీ ప్యాకింగ్ చేసి బాక్సెస్లో పెట్టి, అండ్ ఈవెన్ ఆ గేమ్స్ ఉంటాయి కదా గేమ్స్వి, అవి కూడా చిట్స్, ఫిష్ బౌల్ అన్ని ప్యాక్ చేసి పెట్టేసాను. అందులో బ్రేక్ అవ్వకుండా ఉండాలి అండ్ నీట్గా ప్యాక్ చేయాలి. అమ్మో చాలా కష్టం అయిపోయింది అనమాట. ఇంకా పెద్ద ఇంట్లో ఈసారి మనకేం వర్క్ ఉండదు అనుకున్నాను, కానీ నాకు చాలానే వర్క్ అయింది ఫైనల్గా. అయితే చాలా గేమ్స్ ప్లాన్ చేసాం అనమాట ఆ రోజుకి. అందులోనే బింగో కూడా ఒక గేమ్. సో బింగోకి కూడా కార్డ్స్ అండ్ పెన్స్ 2 అమెజాన్లో ఆర్డర్ చేశాను. అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, కరెక్ట్గా గిఫ్ట్స్ ఉన్నాయా, అన్ని గేమ్స్కు సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకుంటూ అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటా చాలా టైం పట్టింది అనమాట నాకు. నెక్స్ట్ మా బర్త్డే డ్రెస్సెస్ రివీల్ నెక్స్ట్ వీడియో రాబోతుంది, చూసేయండి. అండ్ బర్త్డే వీడియోస్ కూడా అస్సలు మిస్ అదనమాట. మా రిటర్న్ గిఫ్ట్స్ మీలో ఎంతమందికి నా రిటర్న్ గిఫ్ట్స్ నచ్చాయనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. సో మీ అందరు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. అండ్ గెస్ట్స్ కి అయితే ఎక్సలెంట్ గా నచ్చుతాయి నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఇంత బాగా నచ్చినాయి కాబట్టి ఆబ్వియస్లీ అందరికీ నచ్చేస్తాయి అనుకుంటున్నాను. అండ్ నేను ఎలాగో వీడియో మధ్యలో చెప్పేస్తానులేండి, వీడియో అప్లోడ్ చేసరికి అప్పటికి మా ఫంక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి అందరి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం చెప్పేస్తాం మీకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.